మా మహారాజు గారి మాటలు ఉంటుంది, వారు కూడా మాట్లాడారు. పరమేశ్వరుడు, అందుకే 5 నామాలు నా మా శి వా య. అందుకే మానవుడికి కూడా నమస్య ఎంత చేసినా కన్య తీరనిది, ఎంత తిన్నా తినకుండా ఉండేది, ఇంకా కావాలనేది. ఈ రోజు అన్నం తింటాం, మళ్ళీ 4 గంటలకు ఆకలి అవుతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది. ఇదంతా కావ్యము. ఎన్ని సమయాల్లో యాద్ చేశావు, ఎంత ఒక 1000 సార్లు యాద్ చేసావా? ఇంత మంచి దేహం ఇచ్చిన దానికి ఒక్కసారి మొక్కి 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 అవుతుంది. అన్నం వల్ల మనిషికి ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా భగవంతుని యొక్క తండ్రి నువ్వే బంధువు, నువ్వే దైవము, నువ్వే గురువు, నువ్వే త్వమేవ మాత త్వమేవ పిత త్వమేవ మాతాచ్చ పిత శక్తిని అంటారా? అట్లాగే లింగం అంటారు, లింగంలో ఉన్న శక్తిని అంటారా? నామస్మరణ చేస్తున్నారు, నామస్మరణలో ఉన్న శక్తిని గ్రహించి చేస్తే మీ ఒంటికి పడుతుంది. అందుకే ఇవ్వండి. ఆ సంతానము ఎటువంటి సంతానం? మంచి బుద్ధి, మంచి తరుణోపాయం, అది సులభంగా దొరుకుతుంది. సులభమైన మార్గం భగవన్నామం. అందుకే మీరు ఎంత భగవంతుని యొక్క విశ్వాసం నమ్మకముతో చేస్తారో, విశ్వాసం వల్ల మనిషి మార్పు రావాలి. కెరక భజనలో ఉన్న భావం భక్తుల కెరక. అందుకే భక్తి అనే మార్గం జోడించండి, ఆ పట్టుకొని నడవండి. పరమాత్ముని యొక్క తత్వం ఎప్పుడైతే పట్టుకొని ఉంటారో అప్పుడే ఎప్పటికీ ధర్మం అవి నడవండి. ఆ ధర్మం బట్టి అంటే చాలు, ఫ్రీగా తినేస్తాం, ఫ్రీగా అక్కడ ఎంత దూరమైనా ఈ యొక్క చెడు వినడానికి కాదు, భక్తి భగవంతుని యొక్క భజన, ఈ మంచి మాటలు జ్ఞానం బూట్లు వేస్తున్నారు. పుస్తకం చదువుతున్నారా? లేదు లేదు, వినడానికి వస్తారట. 7, 8, 9 భక్తితో పాడండి దేవాలయాలు, మంచి మార్గం. అందుకే ఒక్కసారి భగవన్నామ స్మరణ చేసి మా వారికి విరామం చేస్తాం. ఒలా శిక్షణలో ఫోటో వెళ్తారు, కానీ ఆయనకు ఏమైనా నమస్కారం చేసిండ్రా? ఇక్కడ నుంచి చేసిన వాళ్ళు చేస్తూ ఉండండి, చేయనోళ్ళు నిత్యం చేయండి. పెద్దల పట్ల భగవంతుడు మాకు అన్ని విధాల సహాయకారాలు అందిస్తాడు. కాబట్టి దయచేసి ఈ యొక్క సమయాన్ని, వారు మనకు మంచి అమూల్యమైన సమయాన్ని మనకు ఇచ్చారు. ఇవాళ దాదాపు 2-3 గంటల స్వామి మన దగ్గర ఉన్నాడు, చాలా సంతోషం. అలాగే ఇంకా పెద్ద స్వాములు ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, వారు వచ్చేటప్పుడు ఏదో సమయంలో వస్తారు. మీ వచ్చిన వారితో మీ యొక్క అనుగ్రహాన్ని వినండి, వారి అనుగ్రహాన్ని మీరు పొందండి. స్వామివారి యొక్క దర్శనాన్ని పొందినందుకు అందరూ కూడా ధన్యవాదాలు. కానీ ఒక్కనాడన్న సూర్యుడికి నమస్కరించాలి ఉండాలి అంటే ప్రతిరోజు కూడా మన ఇంటికి దైవంలో వస్తున్నాడు ఆయన సూర్యనారాయణుడు. కాబట్టి ఎందుని పుత్రుండు వాడు పుట్టనేమి గిట్టనేమి, తల్లిదండ్రి ఎందుని పుత్రుండు వాడు పుట్టనేమి గిట్టనేమి, పుట్టలో చెదలు పుట్టయా గిట్టయా విశ్వదా విరామ వినురవేమా. భజనలున్నారా? అందుకుంటారా మరి? శ్రీరామకృష్ణ అనని వాడు ఉన్నాగాని ఫలమేమిరా, ఉంటేనేమి పోతేనేమిరా. శ్రీరామకృష్ణ అనని వాడు ఉన్నాగాని ఫలమేమిరా, అనని వాడు ఉన్నాగాని ఫలమేమిరా. వాడు ఉన్నాగాని ఫలమేమిరా. శివాయ అన్నాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమో దేశాయ, నమో శైత్రాయ, నమో రుద్రాయ, నమో కాలాయ, నమో కలవికరణాయ, నమో బలాయ, నమో బలప్రమదనాయ, నమో సర్వభూతయమనాయ, నమో నందనాయ నమః.
ఓం నమ శివాయ నమః. అలా స్వామివారి యొక్క కలశాన్ని కూడా స్వామివారి చేతులతో తాగించి స్వామివారి యొక్క అనుగ్రహంతో పైన ప్రతిష్టాపన చేయండి. కలశాన్ని కలశ ప్రతిష్టాపన రామ్ జయ రామ్ జానకి రామ్ రామ్ జయ రామ్ జానకి రామ్. ఓం నమో భగవతే నీలకంఠాయ శ్రీమన్మహాదేవాయ నమః. శివలింగ ప్రతిష్టాపన కాలంలో మహారాజు గారు వచ్చి వారి యొక్క స్వహస్తములతో నమస్కారం చేసి పూజించుకున్నారు. ఈ గ్రామ ప్రజలు కొంతమంది భక్తులు చాలా చక్కగా వారు నా మాట ఏ విధంగా అయితే మేము అనుకున్నాను అదే విధంగా 6 నెలల లోపలనే శంకుస్థాపన చేసి 6 నెలలు అయింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు అనుకున్నట్టుగా చేశారు. భగవంతుడు వారికి చాలా అనుకూలంగా ఉన్నారు. రెండోది ఏంటంటే ఈ నవీకరణకి ఈశాన్య భాగంలో ఈ స్వామి కూర్చోవడం చాలా అదృష్టం. అది కూడా 3-4 రోడ్ల జంక్షన్ ఇది. చాలా చక్కటి ప్రదేశం. ఆ భూదాత ఎవరైతే ఉన్నారో వారి కోసం తరతరాలుగా ఖాళీగా ఉన్నంత వరకు కూడా వర్తిల్లాలని చెప్పి మా ఆఫీసులు. అలాగే ఈశ్వర్ భగవానికి జై నమః. పార్వతీ పది హర హర మహాదేవ్. ఈశ్వరుడి యొక్క కృపా కటాక్షంతో ఇక సంస్కృతి సాంప్రదాయం కాపాడాలని ఒక ఆలోచన ఈశ్వరుడి యొక్క దయతోని మంచి ఇక్కడ భగవంతుడి యొక్క దాతలు మంచి నవ్వుపేట యొక్క క్షేత్రంలో మరి శివాలయం నిర్మాణం చేశారు. వాస్తవంగా వారి యొక్క తక్కువ రోజులలో ఒక మంచి చిన్న నిర్మాలయం కూడా చేశారు. ఈశ్వరుడి యొక్క దయతోని ఇది అంచెలంచెలు ఇంకా రోజు రోజు అభివృద్ధి కావాలనే యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని నేను ఆశిస్తున్నాను. ఓం